నమస్తే. ఎన్నో విషయాలు ఆరోగ్య సూత్రాల ద్వారా, చాలా హెల్త్ టిప్స్ ద్వారా మిమ్మల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటుంది మీ అల్పన. ఈరోజు ఒక మంచి హెల్త్ టిప్‌తో మీ ముందుకొచ్చాను. అదే కరివేపాకు. చాలామంది తీసి పక్కన పెట్టే ఐటమ్స్‌లో, కూరల్లో ఇది ప్రథమం అని చెప్పొచ్చు. కర్రీలో వేస్తారు కానీ తినరు. కానీ ఇది తినటం వలన ఎలాంటి ప్రయోజనాలున్నాయో ఈరోజు తెలుసుకొని అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. కరివేపాకు ముందుగా దేనికి ఉపయోగపడుతుంది అంటే హెయిర్ లాస్ అవుతుంది అంటే ఎక్కువగా కరివేపాకు తినే ప్రయత్నం చేయండి. సూపర్బ్‌గా యూజ్ అవుతుంది. ముఖ్యంగా కరివేపాకు పేస్ట్‌ని మనం మిక్స్ చేసి మిక్సీలో వేసుకొని కాస్త అలోవెరా కలిపి, ఇంకా వేరేది ఏది కలపొద్దు, అలోవెరా కరివేపాకు ఇవి రెండు కలిపి కొంచెం కొబ్బరి నూనె కలిపి మనం హెయిర్‌కి పట్టించినా కూడా జుట్టు ఊడే సమస్య నుంచి బయటపడతారట. ఇక కరివేపాకు మనకి లోపలికి వెళ్ళటం వల్ల, ఆహారం ద్వారా మనకి లోపలికి వెళ్ళటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, గుండె భద్రంగా ఉంటుంది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది, మేధాశక్తిని పెంచుతుంది. ఇంకా స్ట్రెస్ అంటారు కదా, ఈ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసే శక్తి కూడా కరివేపాకులో ఉందట. వీటన్నిటినీ పక్కన పెడితే ఎయిడ్స్ లాంటి ఎయిడ్స్ అనే జబ్బుకి చాలా మటుకు బరువు తగ్గిపోతూ ఉంటారు. దాన్ని నియంత్రణ చేయటంలో కూడా కరివేపాకు ఒక మెడిసిన్లా యూజ్ అవుతుందట. సో ఇన్ని సుగుణాలు కరివేపాకులో ఉన్నాయి. ఇక కరివేపాకుకి సంబంధించి ఒక శాస్త్రవేత్త ఒక విషయాన్ని బయటపెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే, కరివేపాకు నిత్యం అంటే ప్రతిరోజు మనం కూరలో కరివేపాకు వేసుకుంటామా అంటే, మనకి కనీసం 10 నుంచి 15 కరివేపాకు రెబ్బలు మనకి ఆహారంలో భాగం కావటం వలన మనకి ఖచ్చితంగా గుండె సంబంధిత వ్యాధులు, రక్తహీనత లాంటివి, గడ్డలు కట్టడం లాంటివి, మెదడుకి సంబంధించిన స్ట్రోక్స్ లాంటివి, అంటే హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయని ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు నిరూపణ చేశారు, కరివేపాకు మీద ఒక పరిశోధన చేసి. సో ఇంత మంచి కరివేపాకుని మనం అనవసరంగా తీసి పక్కన పెట్టేస్తున్నామండి కదా. సో ఇక నుంచి పిల్లలకి అలవాటు చేయండి. అయితే మనం ఎంత చెప్పినా కూడా పిల్లలు తినటానికి ఇష్టపడరు. దాని టేస్ట్ ఒక మాదిరిగా ఉంటుంది. కొంతమంది చాలా ఇష్టంగా తింటారు. వేయించిన కరివేపాకు అయితే హ్యాపీగా తింటారు. కర్రీలో వేసిన కరివేపాకు కొంచెం పచ్చిగా అనిపించి తినటం ఇష్టపడరు. సో వాళ్ళకి ఒక చిన్న చిట్కా చెప్తాను. కరివేపాకుని ఇక నుంచి రెగ్యులర్గా వాడుకోవటం వలన ప్రయోజనాలు ఇన్ని ఉన్నాయి కాబట్టి, వాటిని ఏమిటంటే కరివేపాకుని బాగా దూసేసి, అంటే రెబ్బలుగా చేసి ఆరబెట్టేసి, కాస్త పొడి అయిన తర్వాత, అంటే వాటర్ అంతా పోయిన తర్వాత బట్ట మీద ఆరబెట్టేసిన తర్వాత వాటిని లైట్గా మనం వితౌట్ ఆయిల్ నాన్ స్టిక్ పెనంలో చక్కగా వేయించేసి దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని కర్రీలో రోజు ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ ప్రతి కర్రీలో ఆ పౌడర్ని యూజ్ చేయండి. అప్పుడు పిల్లలకి కరివేపాకు కనిపించదు, కరివేపాకు వల్ల వచ్చే ప్రయోజనాలు హ్యాపీగా వాళ్ళకి అందుతాయి. ఇక నుంచి ఈ టిప్ని ఫాలో అవుతారని, ప్రతి మదర్ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో అందరికీ యూస్ఫుల్ అయిన ఇలాంటి విషయాల్ని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తిని కూడా కలిగి ఉంటుందట కరివేపాకు. ఈ మధ్యకాలంలో రోగనిరోధక శక్తి అంటే తెలవని వాళ్ళు ఎవ్వరూ లేరని అనుకుంటున్నాను. కరోనా పుణ్యమా అని ప్రతి ఒక్కళ్ళకి దీని మీద కాస్త కూస్త అవగాహన వచ్చేసింది. సో అందుకని ఈ కరివేపాకుని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం మర్చిపోకండి. కరివేపాకుని హ్యాపీగా తినే ప్రయత్నం చేయండి. ఒకవేళ తినము అని మారం చేసిన వాళ్ళకి నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా ప్రతి కూరలో కరివేపాకుని వేసే ప్రయత్నం చేయండి. సో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఎలా అనిపించింది? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.